నమస్కారం అందరికీ దేవి థాట్స్ తెలుగు ఛానల్ కి స్వాగతం. మా ఇంటి దగ్గర ఉన్న కోవెలకుంటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం పల్లకి సేవ అయిన తర్వాత ఆ భగవంతుడికి సప్తహారతులు ఇస్తారు. దాంట్లో మొదటి హారతి గరుడ హారతి. గరుడ హారతి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి భగవంతుడికి ఇచ్చే హారతుల్లో గరుడ హారతి కూడా ఒకటి కదా. స్వామివారికి వాహనమైన గరుత్మంతుడి పేరుతో ఇచ్చే ఈ హారతిని చూస్తుంటేనే మనకి ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది. రెండో హారతి మనం చూసేద్దాం. శ్రీవారి సేవలో హనుమంతుడికి ఉండే స్థానం చాలా పవిత్రమైంది కదండి. రామావతారంలో స్వామివారికి అత్యంత ప్రియ భక్తుడిగా ఉన్న ఆంజనేయ స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంతే ఇష్టమైన ప్రియదాసుడు. ఇంకా మూడోది నాగహారతి ఇస్తున్నప్పుడు ఆ వెలుగుల్లో స్వామివారి ముఖ తేజస్సు చూస్తుంటే రెండు కళ్ళు చాలవు కదండి. నాగ అంటే సర్పం, జ్ఞానానికి కుండలేని శక్తికి ప్రతీక అని పెద్దలు అంటూ ఉంటారు కదా. ఆ పడగపై కొలువున్న స్వామివారిని ఈ హారతి వెలుగుల్లో దర్శించుకోవడం వల్ల మన దోషాలన్నీ తొలగిపోతాయి, మనసుకి ఎంతో ప్రశాంతంగా లభిస్తుంది. ఇప్పుడు నాలుగో హారతి సింహహారతి. మన స్వామివారిని చూస్తూ హారతి కోసం తెలుసుకుందాం. సింహం అంటే ధైర్యానికి పరాక్రమంకి గుర్తు. దుష్ట శిక్షణ కోసం స్వామివారు నరసింహ రూపం ఎత్తారు కదా. అందుకని సప్త హారతిలో ఒకటైన సింహహారతిని స్వామివారికి ప్రతి శనివారం అర్పిస్తూ ఉంటారు. సప్తహారతుల్లో ఐదవది కమలహారతి అనేది చూడటానికి తామర పువ్వు అంటే పద్మం ఆకారంలో ఉంటుంది. హిందూ ధర్మంలో తామర పువ్వు పవిత్రకు, సృష్టికి మరియు ఐశ్వర్యానికి చిహ్నం. అందుకే దేవతలకు హారతి ఇచ్చేటప్పుడు ఈ ప్రత్యేకమైన హారతిని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు మన హిందువులు. ఇప్పుడు ఆరో హారతి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన దృశ్యం 5 తలల నాగు హారతి. దీన్నే పంచముఖ నాగహారతి అని కూడా అంటారు. సాధారణంగా మనం గుడిలో రకరకాల హారతులు చూస్తుంటాం, కానీ 5 తలల నాగహారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుగులు పడగ విప్పిన పాము ఆకారంలో కనిపిస్తూ చాలా విలక్షణంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 5 తలల మన పంచేంద్రియాలకు లేదా పంచ ప్రాణాలకు గుర్తు అని చెబుతుంటారు. ఆదిశేషుడు పడగ నీడలో ఉండే స్వామి వారికి ఈ ఆర్తి ఇస్తున్నప్పుడు ఆ కాంతిలో దైవ స్వరూపం ఎంత కలకలాడుతుందో కదా. ముఖ్యంగా నాగ దోషాలు ఉన్నవారు లేదా మనశ్శాంతి కోరుకునేవారు ఈ హారతిని దర్శించుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. ఏడవది కల్పవృక్ష హారతి. మనం కోరికలు తీర్చే ఆ కల్పవృక్ష నీడల్లో శ్రీనివాసుడు కొలువై ఉన్నప్పుడు ఇచ్చే ఈ హారతిని వెలుగులో మన జీవితాల్లో కూడా పచ్చదనాన్ని, సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ ఉంటాం. పర్యావరణానికి కాపాడుకోవాలని, చెట్లను దైవంగా పూజించాలని ఈ హారతి మనకు గుర్తు చేస్తుంది. అలాగే మనం మనసులో ఏదైనా కోరికలు కొనుక్కొని భక్తితో ఈ వృష హారతిని దర్శించుకుంటే ఆ కల్పవృక్షం మన కోరికలను నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. ప్రకృతి ఒడిలో కొలువైన స్వామి వారిని ఇలా చూడటం నిజంగా మనసుకి ఎంతో హాయినిస్తుంది కదా. ఇంకా మన వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.